హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మ్యాథ్స్లో ఈజీగా 75+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారా? అండ్ అలాగే లాస్ట్ మినిట్ రివిజన్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్న డైనమాలో ఉన్నారా? అయితే మరెందుకు లేట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను చూపించే ఈ 5 చాప్టర్స్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే 8 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 40 మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ 5 చాప్టర్స్ ఏంటన్నది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ నెంబర్స్, సెకండ్ వన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, థర్డ్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ, ఫోర్త్ వన్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీస్. ఈ 5 చాప్టర్స్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే 8 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్. ఈ చాప్టర్లో మీరు మెథడ్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. దీని నుంచి మనకి 8 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. సెకండ్ చాప్టర్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇది గ్రాఫ్కి సంబంధించిన చాప్టర్. ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేసి పాయింట్స్తో మీరు గ్రాఫ్ అనేది డ్రా చేయడమే. దీని నుంచి కూడా 8 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. థర్డ్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో 3 మెథడ్స్ అయితే ఉంటాయి: ట్రైసెక్షన్, పారలోగ్రామ్ అండ్ రాంబస్. ఈ 3 మెథడ్స్ కనుక బాగా ప్రిపేర్ అయితే 8 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ డెడ్ ఈజీ టాపిక్ స్టాటిస్టిక్స్. దీంట్లో మీన్, మీడియన్, మోడ్ ఫార్ములాస్ కనుక బాగా ప్రిపేర్ అయితే ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ప్రాబబిలిటీ. దీంట్లో కార్డ్స్, డైస్ అండ్ నెంబర్స్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దీని నుంచి కూడా 8 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి అందరూ కూడా నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. 8 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ కూడా బాగా అటెంప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.